నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, యోగా నారాయణ గారు అన్న దానికన్నా నాకు లాస్ట్ ఎపిసోడ్లోని మీరు చెప్పింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ యోగా, ఈ రెండింటి మిళితం చేసి అంటే అలైన్ చేసి ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాను. నాకు ఒక డౌట్ సార్, యోగా అనేది బాడీ మైండ్ స్పిరిట్ని అలైన్ చేయటం, నీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలని తగ్గించుకోవటం, ఆ డిజైర్స్ని కంప్లీట్గా కామ్ చేయటం, నీ మైండ్ని కామ్ చేయటం. మైండ్ నథింగ్, మనకి మైండ్ ఏం చెప్తుంది, నాకు ఇది కావాలి అది కావాలి, అదితే ఇదితే తీసుకొని రా, అది తీసుకో, అది సాధిస్తావు ఇది సాధిస్తావు. వీటన్నింటినీ యోగా ద్వారా మనం కమ్ చేస్తున్నాం అని చెప్తాం. కమ్ చేయాలి. మన కోరికల్ని మనం ఎప్పుడైతే మనం అణుచుకొని మనం ఎప్పుడైతే మన బాడీని ఇది అలైన్ చేస్తామో అప్పుడు నువ్వు మోక్షం పొందుతావు అని యోగా చెప్తుంది. యా, ఇప్పుడు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయి. నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే చేస్తుందో, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో, నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఏదైతే ఇస్తున్నావో అదే అట్రాక్ట్ చేసి నీకు ఇస్తుంది. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ నాకు కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటి అలైన్మెంట్లో ఒకటి కామ్నెస్, ఒకటి వాట్ యు డిజైర్ దట్ యు అట్రాక్ట్ అనే చెప్తుంది. ఇక్కడ డిజైర్స్ తగ్గించుకోమంటున్నారు, ఇక్కడ డిజైర్ అట్రాక్ట్ చేయమంటున్నారు. అసలు సింక్ కావట్లేదు. దీంతో మీరు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది సర్వసాధారణంగా అందరికి వచ్చేటువంటి క్వశ్చనే. సో మీరు మంచి ప్రశ్న వేశారు. దీనివల్ల మన ఆడియన్స్ కూడా రెండింటికి వ్యత్యాసం ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, రెండుని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేసి మన లైఫ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేయగలుగుతారు. ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ యోగా. యోగా అంటే యుజ్యతే అనేన ఇది యోగ. ఇది సంస్కృత పదము. యుజ్ అంటే యూనియన్. దేని యూనియన్ చేయాలి? ఈ ఇండివిజువల్ కాన్షియస్ నుంచి యూనివర్సల్ కాన్షియస్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు జీవాత్మని పరమాత్మలో కలపడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. జీవాత్మ అంటే ఎవరు? యు అండ్ మీ. ఇది ఇండివిజువల్ సోల్. నా సోల్, నేను, నా ఆత్మ ఏదైతే ఉందో ఇది ఇండివిజువల్, నాది. మీ ఆత్మ ఉంది, ఇది మీది. ఆత్మ ఉంది కాబట్టి మీరున్నారు, ఆత్మ లేకపోతే యూఆర్ నో మోర్. సో ఇక్కడ మనకి యోగా ఏం చెప్తుందంటే ట్రెడిషనల్గా ఈ జీవాత్మైన పరమాత్మలో కలపడానికి యోగా అనేది ఒక మంచి టూలు. అంటే ప్రతి వ్యక్తి మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారము వీళ్ళు ఎప్పుడు కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండరు. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ వరల్డ్లోకి ఉండాలి, మోక్షం పొందాలి, మళ్ళీ జన్మంటూ ఉండకూడదు, పరమాత్మలో లీనమైపోవాలి, ఐక్యమైపోవాలి అనేటువంటి గోల్తో యాక్చువల్లీ ఇది భారతదేశం ఉంటుంది. ఈ దేశాన్ని పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి ఇట్లాగా చాలా పేర్లతో పోలుస్తారు. అలా ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. అటువంటిది యోగా ప్రాక్టీస్ చేయడం అనేది మహా అదృష్టం. మీరు యోగా ప్రాక్టీస్ చేశారా, మీ యొక్క ఇండివిజువల్ సోల్ని యూనివర్సల్ సోల్తో కనెక్ట్ అవుతుంది. ఇది మనకు యోగా చెప్పింది. వెరీ ఫస్ట్ డెఫినేషన్ అది. ఇప్పుడు మనము ఇక్కడ స్పిరిచువల్ వరల్డ్లో లేము, మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం. ఎందుకంటే మనకి గృహస్థాశ్రమంలో ఉన్నాం. అంటే మనకి భార్య, భర్త, లేకుంటే ఫ్యామిలీ, చిల్డ్రన్స్, నీడ్స్, వాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వరల్డ్లో ఇవన్నీ పక్కన పెట్టి మనల్ని మోక్షం కోసం వెళ్ళాలంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందాలి. ఇప్పుడు ఇక్కడ యోగా ఏం చెప్తుందంటే మీరు అన్ని కోరికలు కోరుకోవద్దని చెప్పట్లేదు. కోరుకో. ఎలా ఉండాలంటే యుక్తాహార విహారస్య అంటే ప్రతిదిగా మోడరేటివ్గా ఉండాలి. ఎక్కువ డిజైర్స్తో ఉండకూడదు. డిజైర్స్తో ఎక్కువ ఉన్నామనుకోండి ఉపయోగపడే విధంగా ఉండాలి. నీతో పాటు ఈ సమాజానికి, సొసైటీకి మంచి చేసేదిగా ఉండాలి. సో యుక్తాహార విహారస్య అంటే ఎనీథింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కార్ ఆర్ యూ హ్యావ్ ఎ లగ్జరీ కార్, యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ దట్ షుడ్ బి ఏ మోడరేటివ్. అది టూ మచ్ అయిపోయకూడదు. నీకు యూ వాంట్ ఏ బ్యూటిఫుల్ హౌస్, యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ అది టూ మచ్, దానివల్ల తర్వాత నీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఎ మోడరేటివ్. ఆ మోడరేటివ్లో ఉండడం కోసమే ఇప్పుడు మనకి యోగాని ఇప్పుడు ఈ జనరేషన్కి మనం చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడు అందరూ కూడా అచీవ్ చేయాలి. అంత ఫాస్ట్ టెక్నాలజీ ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇదంతా కూడా మన ఫాస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ లేదనుకోండి, మనం అక్కడ ఉండిపోతాం. సో ఈ ఇయర్కి మనం యూత్కి కానీ లేకుంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, సో దే షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్ లైఫ్ మోడరేటివ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్ని
ఎంజాయ్ చేస్తారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కానీ మోడరేటివ్ లేకుండా మనం చెప్పినట్టు ఇవన్నీ వదిలేసి మీరు సన్యాసించేసి వెళ్ళిపోండి అని మనం చెప్పామనుకోండి, రేపొద్దుట ఇక్కడ మన టెక్నాలజీ ఉండదు, ఇక్కడ మనం అడ్వాన్స్గా ఉండము, మళ్ళీ వేరే వ్యక్తుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అవును. సో ఇక్కడ మనకి యోగా చెప్పేది అదే, ఈ జీవాత్మను పరమాత్మతో కలిపి మీకు కావాల్సినవి మీరు తీసుకోండి. హ్మ్. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా యద్భావం తద్భవతి అనేటువంటి కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. మీకు చాలా సింపుల్గా ఒకటి చెప్తాను ఏంటంటే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ క్రియేటర్స్. మీరు నమ్ముతారా? హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా, అంటే మనుషులందరం కూడా, మనమందరం కూడా క్రియేటర్స్. హ్మ్. లెట్ us అండర్స్టాండ్ హౌ వీఆర్ క్రియేటర్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఐదర్ వి డోంట్ నో. చాలామందికి మనం తెలియని విషయం ఏంటంటే, మన థాట్స్ ఉన్నాయి చూసారా, సో అవర్ థాట్స్ క్రియేట్స్ అవర్ లైఫ్. ఇప్పుడు థాట్స్ అనేది పవర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థాట్ ఈజ్ పవర్ఫుల్, ఇట్ ఈస్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ థాట్, సో యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ ద థాట్. ఓకే. ఇప్పుడు హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ? ఐఎమ్ ఓన్లీ. వివేకానందుడు అదే చెప్తుంటారు, యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీరే మీ యొక్క ఈ యొక్క లైఫ్కి మీరే కారకులు. సో ఎలా మనం ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ థాట్ అనేది ఒక ఫీలింగ్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫీలింగ్ ఏంటంటే ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్, ఆ ఎమోషన్స్ని లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేస్తే కనుక అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది, అదే సృష్టిస్తుంది. ఇప్పుడు దానికి ఇది రైట్ రాంగ్ అనేది తెలియదు. చాలామంది ఎలా ఉంటారంటే, డే టు డే లైఫ్లో ఐదర్ యు డూ ఇట్, యు థింక్, అంటే మీరు గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ వర్స్ట్, మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తుంటారో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. అవును. ఒక వ్యక్తి బిజినెస్లో ఫెయిల్యూర్ వచ్చింది, లైక్ లైఫ్లో ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తాడు? ప్రాబ్లం కోసం. దేని మేనిఫెస్ట్ చేస్తున్నాడు? ప్రాబ్లమ్ని. యద్భావం తద్భవతి. తనకి ఎప్పుడు కూడా దాని చుట్టుపక్కల ఉన్న పనులన్నీ కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంటాయి. నాకు అంటాడు, నేను ఏది ప్రారంభించినా సక్సెస్ అవ్వట్లేదు అనడానికి కారణం ఏంటంటే, హీఈస్ ఇన్ టు దట్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ఎవరు జరుగుతుందంటే, ఎక్కువ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే జరుగుతుంది. మీరు ఏ మోడ్లో ఉన్నారు డే టు డే లైఫ్లో? డే అంతా కూడా ఒక వ్యక్తి ఒక బిజినెస్లో ఒక 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు, 10 lakhs లాస్ అయ్యాడు. అతను ఏం చేస్తాడంటే, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నాకు ఇలా జరిగింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, దిస్ గాయ్ చీటెడ్ మీ, సో దిస్ పర్సన్ చీటెడ్ మీ, ఐ థాట్ యూ విల్ నాట్ డూ ఇట్ లైక్ దట్, నేను ఎలా ఉంటాడు అనుకోలేదు. ఇట్లాగా ఏ ఎమోషన్ తోటి ఆ థాట్, అంటే ఆలోచనని అవతల వ్యక్తితో పంచుకుంటున్నాడు? నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కదా, మన కాన్షియస్ మైండ్, మనం ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతాను మీరు వింటున్నారో, ఇది కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే థాట్ని రిలీజ్ చేస్తుందో దాన్ని ఫీడింగ్ చేసుకునేదే సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏం ప్రోగ్రామింగ్ చేస్తున్నారు? నెగిటివ్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఎట్లా, నేను లాస్ అయ్యాను, వాడు నన్ను మోసం చేశాడు, నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నన్ను నిద్ర పట్టట్లేదు, హెడేక్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక మనీ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, నాదొక 10,000 నేను నమ్మి నా ఫ్రెండ్ అని ఇచ్చాను, వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు, నేను వెళ్ళిపోయాడని ఆలోచించాలా? ఇప్పుడు థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. వాడు వెళ్ళిపోయాడని ఆలోచించాలా? ఓకే, ఈ 10,000తో అయిపోయింది, ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే నేను సఫర్ అయ్యే వాళ్ళనా కదా అనే విధంగా ఆలోచించాలంటారా? యాక్చువల్గా ఇప్పుడు దేనికైనా కారణం మనమే. మీరు మీ ఫ్రెండ్ని నమ్మి 10,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? మీ ఓన్లీ. యూ హ్యావ్ టు ఫేస్ దట్. రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఫేస్ చేయవలసింది ఎవరు? మీరే. సో యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డిసిషన్. రైట్ డిసిషన్ ఇన్ రాంగ్ టైం, రాంగ్ డిసిషన్ ఇన్ రైట్ టైం, బోత్ ఆర్ నాట్ కరెక్ట్. రైట్ టైం ఇన్ రైట్ టైం, రైట్ డిసిషన్ ఇస్ ద గుడ్ థింగ్. అండ్ మీరు మీ ఫ్రెండ్కి నీడ్ ఉంది, సో అతను నిజంగానే ఆ నీడ్ ఉందా, లేకపోతే అతను సస్టైనబిలిటీ మేనేజ్ అవ్వగలుగుతాడా అని మీరు ఆలోచించి మీరు చేశారనుకోండి, సో యూ విల్ నాట్ బీ ఇన్ డిప్రెస్డ్. అట్లా కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసి, నేను ఈరోజు నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తే రేపు నాకు చేస్తాడని ఎక్స్పెక్టేషన్తో మనం చేస్తాము. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్లో మనం చేస్తాం అంతే. బిజినెస్ అందరూ ఎక్స్పెక్టేషన్ చేసి చేస్తారు, అందరూ సక్సెస్ అవ్వరు. ఎందుకు అవ్వరంటే వాళ్ళ థాట్స్ బిజినెస్ చేసేటప్పుడే అవుతుందా లేదా,
లేకుంటే ఒక అలా అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి, నేను లాస్ అవుతే నా పరిస్థితి ఏంది, ఈ విధంగా వాడు గుడ్ ఇంటెన్షన్తో కాకుండా నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేస్తూ అందులో ఉండిపోయి ఆ ఎనర్జీని డ్రైన్ చేసేసి ఎఫర్ట్ పెట్టలేడు. ఇప్పుడు యద్భావం తద్భావత్ అంటే మనం ఏ అయితే ఆలోచనలు మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామో అవే రిఫ్లెక్ట్ అవుతుంది. హ్మ్. అంటే ఇన్నర్ వరల్డ్ అనేది ఔటర్ వరల్డ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి ఇంటర్నల్‌గా మీరు ఏం ఆలోచిస్తున్నారో మీరు చెక్ చేసుకోండి. మీరు ఎక్కువగా మీరు దేనికోసమైతే మీరు ఆలోచిస్తున్నారో అవే మీ చుట్టూ కనపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ కొనాలనుకున్నారు, లేదా కార్ కొనాలనుకున్నారు, ఓకే, లేదంటే ఏదైనా మీరు జ్యువెలరీ కొనాలనుకున్నారు, ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నారు. అనుకున్న కాడ నుంచి మీరు వితిన్ 24, 48 అవర్స్‌లో అవి మీ కళ్ళు ఎదురుగుండా కనిపిస్తా ఉంటాయి. అవును. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీకు మీరే జస్ట్ కూర్చుండి మీకు ఎప్పుడన్నా నాకు ఖచ్చితంగా 100% చెప్తాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరుగుతుంది. ఎందుకు నేను 100% చెప్తానంటే, నాకుండేటువంటి నా స్టూడెంట్స్‌ని నేను అడిగితే అందరూ చేతులెత్తారు. హ్మ్. ఇదే ప్రశ్నను రైజ్ చేస్తే వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. నేను అంత కాన్ఫిడెంట్‌తో చెప్పగలుగుతున్నాను ఈ ఫస్ట్ సబ్జెక్ట్. ఇది విన్నప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు? అంటే ఇలా సబ్‌కాన్షియస్‌లో మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన చుట్టూతా జరుగుతూ ఉంటుందని ఫస్ట్ మీకు అనుభవంలోకి ఎప్పుడొచ్చింది? నాకు ఎలాగ అనుభవం వచ్చిందంటే, యాక్చువల్‌గా నేను కాజల్ అగర్వాల్ గారికి యోగా చెప్తున్నప్పుడు హ్మ్. నేను ఒకటి ప్యూర్ థాట్‌తో ఉండేవాడిని. నా ప్యూర్ ఇంటెన్షన్ ఏంటనుకున్నారు? నేను కాజల్ అగర్వాల్ గారికి బెస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఆమెకి ఆమె వాట్ పర్పస్ షీ హాస్ కమ్ టు మీ టు ప్రాక్టీస్ యోగా, దాన్ని నేను ఫుల్‌ఫిల్ చేయాలి. హ్మ్. కాజల్ అగర్వాల్ అనే వ్యక్తి యోగా చేస్తుంది. షీ షుడ్ బి డిఫరెంట్ బికాస్ షీ ఈస్ యాడింగ్ సమ్ అదర్ థింగ్ ఇంటూ హర్ లైఫ్. ఆ వాల్యూ యాడెడ్ అనేది లైఫ్‌లో చూపించాలి. ఏదో నేను అందరిలాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చేయడమే కాదు. నేను ఈ సబ్‌కాన్షియస్ మైండ్ కోసము అంటే మనకప్పుడు యోగా లా ఆఫ్ అట్రాక్షన్ లేదు. కానీ మన అంతా మైండ్ కోసమే కదా మనం నేర్చుకున్నది. అవును. మన బాడీ, మైండ్, సోల్ కోసమే కదా! సో, నేను అవి చెప్పడం ప్రారంభించేవాడిని. రెగ్యులర్‌గా 10 మినిట్స్ ఆమెతో మాట్లాడడం, ఆమె ఆ విషయాలు షేర్ చేసుకోవటం. ఇట్లాగా మేమిద్దరము ఒక ఏదో ఆహ్, జస్ట్ ఓన్లీ ప్రాక్టీసే గాని కాకుండా ఒక జర్నీలా జరిగింది. సో, అందువల్ల ఏమైందంటే నేనెప్పుడు ఆమెకి ప్యూర్ ఇంటెన్షన్ తోటి ఆమెకి నేను బెస్ట్ ఇవ్వాలని నాట్ ఓన్లీ యోగా నేను అప్‌గ్రేడ్ అవుతూ, నేను చదువుతూ, నేను మా గురువుల దగ్గర నేర్చుకుంటూ, నేను ప్రాక్టీస్ చేస్తూ ఆమెకి ఇవ్వడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలుపెట్టామో రావటం స్టార్ట్ అవుతుంది. మనం ఇస్తూ పోయామనుకోండి వస్తూ ఉంటుంది. చాలామంది నాకిది చేయలేదు, తనిది చేయలేదు, మా అత్తగారు నాకు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా కోడలు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు అంటారంటే, ఫస్ట్ యూ స్టార్ట్ డూయింగ్. హ్మ్. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మీరు చేస్తూ ఉంటే రావాల్సింది వస్తా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అండి ఎక్స్‌పెక్టేషన్. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చేసేదింత, మనం ఎక్స్‌పెక్ట్ చేసేదింత. ఎక్స్‌పెక్ట్ చేయకుండా మన లైఫ్‌ని లీడ్ చేస్తే 100% ఎఫర్ట్ పెట్టాలి. హ్మ్. మీ లైఫ్‌కి మీరే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ప్యూర్ కాన్షియస్ తోటి, ప్యూర్ ఇంటెన్స్ తోటి ఏ వర్క్ మీరు స్టార్ట్ చేసినా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు హెల్తీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. తర్వాత మీరు చేసే పని ఏదైనా సరే సక్సెస్ 100% అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తా. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ నేనే. నేను ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ గారికి యోగా ప్యూర్ ఇండియన్స్‌తో స్టార్ట్ చేశానో, నేను అక్కడి నుంచి ప్రభాస్ గారు, హ్మ్. అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, అక్కడి నుంచి సమంత గారు, ఇట్లాగా నా నా క్లయింట్స్ అందరూ కూడా ఆ ప్రొఫైల్ క్లయింట్సే నాకున్నారు. ఓకే. సో, దెన్ ఐ రియలైజ్డ్ ఇది నాకు తెలియకుండానే అప్లై అయింది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు నమ్మినా, నమ్మకపోయినా మీ జీవితంలో ఇది అప్లై అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇందాక మనం అనుకున్నట్టు మీరు ఏదైనా ఒక బిజినెస్‌లో సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ వచ్చింది. మీరు ఫెయిల్యూర్ కోసం మీ ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేస్తున్నారు. మీ వైఫ్ దగ్గర మీరు డిస్కస్ చేస్తున్నారు. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫాదర్ తోటో, మీ సన్ తోటో మీరు డిస్కస్ చేస్తున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్‌తో డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ మీరు రిలీజ్ చేస్తున్నారు? బాధ. బాధ. అది బాధకి ఎమోషన్ ఏముంది? మీరు ఈరోజు మీ మ్యారేజ్ డే. హ్మ్. మీరు ఏ ఎమోషన్‌తో ఉంటారు? ఒక లవ్లీ మోడ్‌లో. హ్యాపీ మూడ్. హ్మ్. హ్యాపీ ఉన్నప్పుడు మీరెలా ఉంటుంది? మీదంతా కూడా మీరు బ్రైట్‌గా ఉంటారు, ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీరు ఏం చేసినా ఎనర్జిటిక్‌గా పనిచేస్తారు. అదే మీ ఫ్రెండ్ దగ్గర మీరు చెప్తున్నది సాడ్ స్టోరీ. జరిగిపోయిన స్టోరీ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎట్ ఆల్. దాన్ని మీరు రిలీజ్ చేస్తున్న ఎమోషన్ ఏంటి? నెగెటివ్ ఎమోషన్. ఈ నెగెటివ్ ఎమోషన్ ఏమవుతుందే అదే థాట్‌ని లాంగ్ టర్మ్ ఫోకస్డ్‌గా మనం ఒకరికి కాదు 10 మందికి చెప్తాం. మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఫెయిల్ అయిన వ్యక్తి ఒకసారి చెప్పడు. అలా చెప్తూనే ఉంటాడు. కొంత పీరియడ్ ఉంటుంది. అది 1 వీకా, 1 మంతా, 1 ఇయర్ అనే పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ చాలా డేంజర్ పీరియడ్ వాళ్ళకి.
చాలా టఫ్ పీరియడ్. వాళ్ళకి గనక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకుని వాళ్ళ మైండ్ని, అక్కడ 2 మైండ్స్ ఉంటాయి. ఒకటి ట్రైన్డ్ మైండు, అన్‌ట్రైన్డ్ మైండు. మనం ట్రైన్డ్ మైండ్‌ని మనం గనక ట్రైన్ చేసి, మనం ఈ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి, నెగెటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్‌ని మనం రిలీజ్ చేయగలిగితే గనక, మనం యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్‌ని పాజిటివ్ వేలో, నెగెటివ్ నుంచి పాజిటివ్ అంటే అన్‌సక్సెస్ నుంచి సక్సెస్ ఫెయిల్యూర్స్ వైపు. నుంచి సక్సెస్ వైపు మనం డ్రైవ్ చేయగలుగుతాం. ఇది నా లైఫ్‌లో నాకు స్టార్టింగ్‌లోనే నాకు అర్థమైంది. కానీ ఇది ఇది ఈ విషయం నాకు అర్థమైందనే విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోసం తెలుసుకున్నాను. ఓకే. అంటే బిఫోర్ యూ నో లా ఆఫ్ అట్రాక్షన్ యు ఆర్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఐ వాస్ ఇంటూ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో, ప్రతి ఒక్కరిలో మీరు నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు పనిచేస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు మీరు వస్తువు మీకు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో అదే మీ చుట్టూ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్. ఇది మనకేంటంటే ఒక మంచి సైన్ అండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి మన స్కూల్లో గానీ, మన పేరెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ కానీ మనకు చెప్పలేదు ఇది. ఈ సబ్జెక్ట్‌ని మీరు తెలుసుకుని, ఇప్పుడు యోగా ద్వారా మనము మంచి హెల్తీ లైఫ్‌ని లీడ్ చేస్తూ, మైండ్‌ని కంట్రోల్ చేస్తూ, కొంచెం మనకున్నటువంటి హయ్యర్ డిజైర్స్ ఒకే థాట్‌లో మనం ప్లాన్ చేసుకొని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి టెక్నిక్స్‌ని ఇప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ ఉంది ఇక్కడ యోగాలో. మైండ్ కామ్‌గా ఉంది, ప్యూర్‌గా ఉంది. అప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం టెక్నిక్స్‌ని వాడి, మన థాట్స్‌ని ఇప్పుడు మీరు మంచిగా ఒక కారు కొనాలనుకున్నారు. లేకుంటే మీరు ఒక హౌస్‌ని బిల్డ్ చేయాలనుకున్నారు. లేదా మీరు ఒక మంచి సక్సెస్‌ఫుల్ మీ లైఫ్‌లో ఒక ₹1,00,00,000 మీరు ఎర్న్ చేయాలనుకున్నారు. బై ద వే మనకు మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీ లైఫ్‌లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? నేను ఇంత సంపాదించాలి థాట్ ప్రాసెస్ ఇప్పటి వరకు లేదు నాకు. ఓకే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మీ లైవ్‌లో మీకే ఇస్తాను. ఇప్పుడు ఓకే. మీరు యాంకర్ అయ్యారు. మ్. మీరు అనుకుంటే అయ్యారా? అవ్వకుండా అయిపోయారా? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇదొక ప్యాషన్. ఆ! ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఈ యాంకర్ అవ్వాలనే ప్యాషన్ తోటి మీరు థాట్స్ రిలీజ్ చేశారు కాబట్టి, మీరు ఈరోజు సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా మీరున్నారు. మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడున్నారు. మీరు అనుకోకపోతే లేదు. ఇప్పుడు అది సేమ్ ఇది. మీరు ఒక ₹1,00,00,000 లేకుంటే 10,00,00,000 మీరు 1 సీఆర్, 10 సీఆర్ మీరు సంపాదించాలి అనుకుంటే, మీరు అనుకున్న తర్వాత మీరు ఆ థాట్‌ని రిలీజ్ చేస్తే, ఈ యూనివర్స్‌లో ఉన్న అబండెన్స్ లైఫ్ ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులు మన చుట్టూ లేరా? మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో లేరా? ఉన్నారు. మరి మీరు ఎందుకు ₹1,00,00,000 సంపాదించలేరు? సాధారణంగా మనిషి ఇక్కడే ప్రాబ్లమ్ చేస్తున్నాడు. సాధారణమైన వ్యక్తులు అలా ఎలా ఉంటుందో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు. క్లియర్‌గా ఉండదు. స్పష్టత ఉండదు. నేను నా లైఫ్‌లో ఒక ₹1,00,00,000 ఇన్ని ఇయర్స్‌లో నేను సంపాదించాలి. ఐ షుడ్ ఎర్న్ ఇట్. అది కూడా ఎలాగని చాలా క్లియర్‌గా, ప్యూర్‌గా, ధర్మబద్ధంగా నేను ఎర్న్ చేయాలి. నేను కోటీశ్వరుని అవ్వాలనేటువంటి థాట్ వాళ్ళకి రాదు. ఈ థాట్ రావాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలియాలి. తెలియాలంటే మనం దాని మీద వర్క్ చేయాలి. ఇప్పుడు అన్‌ట్రైన్డ్ మైండ్ ఇప్పుడు మీకు అన్‌ట్రైన్డ్ మైండ్. మ్. ఇప్పుడు మీకు ఒక ₹1,00,00,000 సంపాదించాలి, లేకుంటే ఎంత సంపాదించాలో ఆలోచన లేదంటే, మీకు ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది మీ లైఫ్‌లో డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. ఎందుకంటే మీకు ఆ థాట్ లేదు. అది మీరు మైండ్‌లో క్రియేట్ చేయట్లేదు. ఇందాక మనం ఏమనుకున్నాం? యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. యెస్. వివేకానందుడు అదే చెప్పారు కదా! యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఐదర్ యూ ఇట్ రైట్ వే ఆర్ రాంగ్ వే. మీరు అనుకున్నదే మీరు అవుతారు, సృష్టిస్తారు. సో, ఇప్పుడు మీరు మీ మైండ్‌లో ఈ ఈ విధంగా నాకు ఒక ₹1,00,00,000 కావాలి. అంత స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 2 ఇయర్ మీరు అనుకుంటే గనక, ఆ ₹1,00,00,000 కావాల్సినటువంటి క్వాలిటీసు, లేకుంటే స్ట్రెంగ్త్, లేకుంటే ఆ ఎబిలిటీ మీకు యూనివర్సే ఇస్తుంది. ఓకే. ఎగ్జాంపుల్ మీరు మంచి యాంకరింగ్‌లో ఉన్నారు. మ్. మీరు మంచి థాట్ రిలీజ్ చేశారు. మెడిటేషన్ చేసి, యోగా చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్‌ని మీరు అప్లై చేసి, నాకు ఒక ₹1,00,00,000 నాకు కావాలి అని చెప్పేసి వితిన్ 2025 డిసెంబర్ 31 నాకు కావాలని మీరు అనుకున్నారు. అప్పుడు మీకేమవుతుందంటే రెగ్యులర్‌గా అదే థాట్‌ని రిలీజ్ చేయటం వల్ల మీకు ఎక్కడో ఒక యాంకరింగ్ అవసరం వస్తుంది. మంచి పొజిషన్‌లో ఒక ₹1,00,00,000 చెక్ మీకొస్తుంది. మ్. ఇప్పుడు ఈరోజు మనం ఎలా కలిసామంటే ఇట్ ఈస్ ఎ డెస్టినీ. ఇదేదో అదే అనుకోకుండా జరిగింది కాదిది. ఇది ఆల్రెడీ డిసైడెడ్. ఇది ఆల్రెడీ యూనివర్స్‌లో మేనిఫెస్ట్ అయ్యుంది.
నేను ఎక్కడో మీరు ఎక్కడో ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్, లా ఆఫ్ కోచ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. నేను ఏదైనా ఇంటర్వ్యూ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో ఎక్కడో మన థాట్స్ యూనివర్స్‌లో కనెక్ట్ అయినాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మీరు లైఫ్‌లో మీరు ఈరోజు ఇలా ఉన్నారంటే కారణం మీరు అనుకోవటం వల్ల ఇలా వచ్చారు. యెస్. మీరు అనుకుంటే ఇక్కడికొచ్చారు. మీరు అనుకోకుండా రాలేదు. ఈ ఫైనాన్షియల్ అబండెన్స్‌లో కూడా మీరు అనుకోవాలి. ఇప్పటి నుంచైనా మీరు మీ మైండ్‌ని ఏ విధంగా ట్రైన్డ్ మైండ్‌గా చేయాలి. అన్‌ట్రైన్డ్ మైండ్‌గా ఉన్నటువంటి మైండ్‌ని ట్రైన్డ్ మైండ్ చేయాలి. ట్రైన్డ్ మైండ్ చేయగలిగితే అప్పటి నుంచి మీకు అవకాశాలు రావటం మొదలుపెడతాయి. టువర్డ్స్ దాని వైపు మీరు యాక్షన్ తీసుకోవటం మొదలుపెడతారు. ఎప్పుడైతే యాక్షన్ తీసుకుండి ట్రైన్డ్ మైండ్ తోటి, పాజిటివ్ సెట్ తోటి మీరు ఉంటారో అప్పుడు మీ మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మీరు ప్రారంభించండి. మీకు మీ లైఫ్‌లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్‌లో న్యూ ఇయర్ న్యూ లైఫ్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి కొత్తగా నేను స్టార్ట్ చేశానండి. నా లైఫ్ జర్నీలో మొత్తం నేను 14 ఇయర్స్ నేను అబ్రాడ్‌లో ఉండిపోయాను. హ్మ్. సో ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ మై తెలుగు స్పీకింగ్ ఆడియన్స్. ఓకే. సో 2 రాష్ట్రాలకి నేను ఒకటి చేయాలని అనుకుంటున్నా. నా వంతుగా ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. హ్మ్. అదేంటంటే ఏదైతే మేము దుబాయ్‌లో 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అఫిలియేటెడ్ బై యోగా అలయన్స్ యూఎస్ఏ సర్టిఫికేట్ తోటి వచ్చేటటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్‌ని మేము ఫ్రీగా ఇక న్యూ ఇయర్ న్యూ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో మేము ముందుకొస్తున్నాం. ఓకే. ఆ కోర్స్ ఎవరికి ఇస్తామంటే ఇప్పుడు మేము న్యూ ఇయర్ న్యూ లైఫ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ డెమో క్లాసు 29th సండే 10 AM ఒక డెమో క్లాస్ ఇస్తున్నాం. డెమో అందరూ ఎవ్రీవన్ కెన్ కమ్. దెర్ ఇస్ నో ఫీ ఇన్ దట్. సో హ్మ్. ఇందులో మీరు జాయిన్ అయితే కనుక మీకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, యోగా ఏంటి, యోగా ద్వారా మన మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన ఈ కంట్రోల్ ఉన్న మైండ్ని, ట్రైన్డ్ మైండ్ని మన యొక్క డిజైర్స్ అంటే మీరు హౌస్ కావాలా, లేకుంటే కారు కావాలా, సక్సెస్ఫుల్ లైఫ్, ఒక ఫైనాన్షియల్ అబండెన్స్, ఒక ₹1,00,00,000 కావాలా, 10 కోట్లు కావాలా అనేటువంటి ఒక థాట్ని మీరు ఫోకస్గా రిలీజ్ చేస్తే ఇది మీకు ఎలా అయినాయి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము క్లాస్లో చెప్తాం. ఇది నేను డెమో క్లాస్ని మీకు ఇస్తున్నా. మీరు ఎవరైతే ఈ డెమో క్లాస్కి అటెండ్ అయ్యి ఈ క్లాస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ యోగా అలయన్స్ టీచర్ ట్రైనింగ్ కోర్సు యూఎస్ఏ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దుబాయ్ అడ్రస్ తోటి సర్టిఫికేట్స్ తోటి మేము ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ ఓకే. ఆఫ్ కాస్ట్. ఇదంతా కూడా జూమ్లో జరుగుతుంది. మీరు కింద స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ డిస్క్రిప్షన్లో మా లింక్ ఇస్తాం. ఆ లింక్ను కూడా క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్ న్యూ లైఫ్ అనేది మీ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మీలో ఉన్నటువంటి మీ ఒక కొత్త వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా జరగాలని. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్స్ ఇప్పుడు వరకు మీ లైఫ్లో మీరు ఏదైతే చేశారో అదే చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉంటుంది. అలాగే ఉంటుంది. మీరు అలా దెర్ ఇస్ నో చేంజ్. మీరు అనుకుంటారు ఈ 2024 2024 నా లైఫ్లో ఏం చేంజ్ తీసుకురాలేదు, నేను బాగుంటుంది అనుకున్నాను, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత బెటర్గా ఉండాల్సిన లైఫ్ ఇలాగ అయిపోయింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. సర్వసాధారణమే. మీరు ఆలోచిస్తే అవ్వదు, ఆచరణలో తీసుకొస్తే అవుతుంది. Yes. నేనేం చెప్తానంటే మీరు అప్డేట్ కాలేదనుకోండి అవుట్డేటెడ్ అయిపోతారు. అవును. ఇప్పుడు నోకియా మొబైల్ ఉంది. సో వాళ్ళు ఒక టైంలో మనందరి దగ్గర చిన్న నోకియా మొబైల్స్ ఉండేవి. అవును. వాళ్ళు ఈ టెక్నాలజీకి అప్డేట్ కాలేదు. ఏమైపోయారు? కనుమరుగైపోయారు. అవుట్‌డేటెడ్ అయిపోయారు. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం అప్డేట్ కాకపోతే మన నాలెడ్జ్ గానీ, మన సబ్జెక్ట్ గానీ మనం అప్డేట్ కాకపోతే అవుట్‌డేట్ అయిపోతాం. ఇప్పుడు ఇది మంచి అవకాశం మీకు. ఈ న్యూ ఇయర్ న్యూ లైఫ్ అనే కాన్సెప్ట్‌లో మీరు జాయిన్ అయ్యి, మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వి, మీ లైఫ్‌ని టర్న్ చేసుకునే సందర్భం, అవకాశం మీకొచ్చింది. అది కాకుండా 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్‌ని మేము దుబాయ్‌లో 1,50,000 ఛార్జ్ చేసేటువంటి ఈ కోర్స్‌ని మన తెలుగు ఆడియన్స్ కోసం మనం ఫ్రీగా ఇస్తున్నాం. దీన్ని మీరు జాయిన్ అవ్వండి. మీ లైఫ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా అవ్వండి. మీ నుంచి నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే, నేను నేర్చుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నేను మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మీరు ఇది అప్లై చేసి మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు సొసైటీకి మీ ద్వారా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. గురు పరంపర రావాలి. యెస్. గురు పరంపర అంటే నేను మా గురువు దగ్గర నేర్చుకున్నాను, మా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. నేను మా స్టూడెంట్స్‌కి నేర్పుతున్నాను. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ యొక్క స్టూడెంట్స్‌కి నేర్పాలి. అప్పుడేమవుతుందంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనకి ఆహ్, అవైలబిలిటీలో ఉంటుంది. న్యూ ఇయర్‌ని న్యూ లైఫ్‌గా కొత్త జీవితంలో మీలో ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ట్రైన్ చేసి కొత్త అంటే 2025 ఎండింగ్‌కి ఇప్పుడు 2024లో మీరు ఏదైతే బాధపడుతున్నారో అలా బాధపడకుండా మీరు ఉండాలంటే, సక్సెస్ అవ్వాలంటే, మీ లైఫ్‌లో మంచి ఫైనాన్షియల్ అబండెన్స్ మీరు చూడాలనుకుంటే, ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ మీరు ఉండాలనుకున్నట్లయితే, ఆరోగ్యంగా మీరు ఉండాలనుకుంటే ఇది మంచి అవకాశం. 29th
10 AM జరిగినటువంటి డెమో క్లాస్లో మీరు అటెండ్ అవ్వండి. ఐ విల్ సీ యూ దేర్. నమస్తే. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, యోగా విత్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం కొత్త కాన్సెప్ట్ మీరు వింటున్నారు కదా, యోగాతో లా ఆఫ్ అట్రాక్షన్ని కలిపి మన లైఫ్లో మనం ఏం సాధించాలి అనుకున్నా కూడా చాలా ఈజీగా సాధించగలము అని చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా 29/12/2024లో జరుగుతున్న 10 AM జూమ్ మీటింగ్లో అందరికీ ఒక ఫ్రీ డెమో క్లాస్ ఇవ్వబోతున్నారు. మీరు మీ గోల్స్ని ఎలా అచీవ్ చేయొచ్చో కూడా చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సభ్యత్వం తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.